హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ ఎప్పుడూ కూడా మనందరం కూడా ఆ దేవుడి దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోనైతే దీపం లేని ఇల్లు నివాస యోగ్యం కాదని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఇంట్లో చేసే దీపారాధనకు సంబంధించిన నియమాలు అందరికీ తెలిసినవే, కొన్ని తెలియని ఉంటాయి. మరి ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెల్లవారుజామున 3 నుంచి 6 లోపు దీపారాధన చేయడం శుభకరం. సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట. నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడకూడదు. పంచలోహాలతో చేసిన దీపాలు, వెండి లేదా ఇత్తడి దీపాలు వాడాలి. తూర్పు ముఖంగా వెలిగించే దీపం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగోస, అలాగే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా దీపం వెలిగించే దీపం సిరి సంపదలు, విద్య, వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుందట. దక్షిణ దిశగా దీపారాధన చేయకూడదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయట. తెల్లటి కొత్త వస్త్రాన్ని పన్నీరులో తడిపి దానితో ఒత్తులుగా తయారు చేసి దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. జిల్లేడు పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగిపోతాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. అలాగే వీలైతే ఆవు నెయ్యితో కూడా చేస్తే ఇంకా మంచిది. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు నూనె ఉపయోగిస్తారు, కానీ వేరుశనగ నూనెతో అస్సలు దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్యం సహజావుగా సాగుతుందట. విప్ప, వేప, కొబ్బరి నూనెలు కలిపి 41 రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. నేతి దీపం అత్యంత మంగళకరం. నేతి దీపం ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి ముందు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన చేస్తే సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మికత పండితులు అంటున్నారు. నేతి దీపాన్ని రోజు దీపారాధనకు ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది దేవతలకు ఇష్టమైన దీపారాధన. ఇంటి వాతావరణంలో ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోయి కుటుంబంకి అంతా మంచే జరుగుతుంది. సాయంత్రం వేళ నేతి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. నేతి దీపంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయట. ఎటువంటి వాస్తు దోషాలున్నా మనం ఇంట్లో నెయ్యితో దీపారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది. మల్లె నూనెతో హనుమంతునికి దీపం వెలిగిస్తే దుఃఖ బాధలన్నీ తొలగిపోతాయట. దుఃఖం, బాధలు, ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నీ తొలగిపోతాయట. శనిదేవుడికి ఆవాలు నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. నెయ్యి దీపం ఎప్పుడూ ఎడమవైపు ఉంచాలి. లక్ష్మీ కటాక్షానికి నేతి దీపం చాలా మంచిది. నూనె దీపం కుడివైపు ఉండాలి. వాస్తు ప్రకారము ఇంట్లో వెలిగించే దీపానికి దిశలు ఖచ్చితంగా పాటించాలి. దీపాన్ని తప్పు దిశలో ఉంచడం వలన అనర్థాలు జరగవచ్చు. అలాగే దీపాన్ని ఎప్పుడూ ఇంటికి పశ్చిమ ముఖంగా వెలిగించాలి. ఇది ఇంట్లోకి మంచి అంటే అన్నీ అనుకూలంగా జరగడానికి ఆహ్వానిస్తుంది. మంచి పనులకు ఆహ్వానం పలికినట్లు అనిపిస్తుంది. దీపాన్ని ఎప్పుడూ కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకులు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించాలి. కింద దీపం వెలిగించడం మంచిది కాదు. అలాగే ఈ వీడియోలో మనం శుక్రవారం రోజు చేయకూడని కొన్ని పనులు కూడా తెలుసుకుందామండి. పొరపాటున కూడా
శుక్రవారం రోజు కొన్ని చేయకూడని పనులండి ఇవి నేను చెప్తున్నాను ఇప్పుడు. శుక్రవారం నాడు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడము, ఇతరులకు ఇవ్వడము అస్సలు చేయకూడదు. శుక్రవారం రోజు ఈశాన్య మూలలో చీపురును ఉంచకూడదు. అలాగే అందరికీ తెలిసిన విషయమేనండి, శుక్రవారం రోజున బూజులు దులపడం అస్సలు మంచిది కాదు. అస్సలు అలా చేయకూడదు. అలాగే శుక్రవారం రోజున మాసిన బట్టలను కూడా ధరించకూడదు. శుక్రవారం రోజు పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం రోజు కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయకూడదు. కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది తీయరాదు. శుక్రవారం రోజు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఇంటి సభ్యుల ఆరోగ్యం అంటే మన ఇంట్లో ఉన్న మనుషులపై ఆరోగ్య ప్రభావం పడుతుంది. అలాగే శుక్రవారం రోజు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని వేద పండితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లారుజామునే నిద్ర లేవాలి. అలాగే సాయంత్రం సమయంలో కూడా నిద్రపోకూడదు. అలాగే ఈరోజు వీడియోలో తులసి మొక్క దగ్గర పొరపాటును కూడా చేయకూడని పనులు కూడా తెలుసుకుందామండి. హిందువులకు పరమ పవిత్రమైన మొక్క తులసి మొక్క. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలిచే తులసిని మనమందరం ప్రతిరోజు అలాగే పండగలకు, శుభకార్యములకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం కదండి. ఎన్ని రకాల నైవేద్యాలు నివేదించినా రాని ఫలితము విష్ణుమూర్తికి ఒక్క తులసి దళం సమర్పించి పొందవచ్చునని మన పురాణ కథనాలు చెబుతున్నాయి. తులసి కోట ఉండే ప్రదేశం సకల తీర్థ స్థలమని, గంగా తీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే తులసి దర్శనం చేసుకుంటే సమస్త తీర్థాలను దర్శించిన ఫలితం మనకి దక్కుతుందని పండితులు అంటున్నారు. తులసిని నాటిన రోజు నీరు పోసి పోషించిన మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటి పవిత్రమైన తులసి మొక్క విషయంలో మనం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆశించిన ప్రయోజనం పొందవచ్చని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి. తులసిని మన పూర్వీకులు సమాధి వద్ద తప్ప ఎప్పుడూ నేల మీద పాతకూడదు. ఎప్పుడూ కూడా కుండీలో కానీ ఒక కోటను నిర్మించి కానీ తులసి మొక్కను నాటాలి. తులసి దగ్గర పొరపాటును కూడా కొన్ని పాడైపోయిన దేవుని ఫోటోలు పెట్టరాదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూలత, మృత్యుభయం పెరిగిపోతుందట. తులసి మొక్క దగ్గర పొరపాటును కూడా శివలింగాన్ని ఉంచరాదు. ఎందుకంటే మన పురాణాల ప్రకారము తులసికి పూర్వజన్మలో ఉన్న పేరు వృంద. ఆమె శక్తివంతమైన అసుర జలంధరుని భార్య. జలంధరుడు తన శక్తుల గురించి చాలా గర్వపడేవాడు. అతను చేసే దుష్ట కార్యాలకు ఫలంగా శివుడు జలంధరుణ్ణి చంపాల్సి వస్తుంది. ఈ కారణంగా శివలింగాన్ని తులసికి దూరంగా ఉంచాలని చెప్పారు. వాస్తు ప్రకారం తులసి మొక్క దగ్గర చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. ఇది తులసితో పాటు లక్ష్మీదేవికి కూడా అవమానించినట్లే వాస్తు శాస్త్రం చెబుతుంది. మీరు చేసే ఈ ఒక్క తప్పుతో ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. తులసి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసికి నిత్య పూజలు చాలా శుభప్రదం. మనం చేస్తే మనకి చాలా మంచిది. అందుకే తులసి దగ్గర చీపురు పెట్టకూడదని అంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి అవమానించినట్లే అవుతుందని, దీనికి కారణంగా పేదరికం కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే తులసి కోట దగ్గర చెప్పులు కానీ చీపుర్లు కానీ అలాంటివి అస్సలు పెట్టకూడదు. తులసి మొక్కను ఎప్పుడూ ముళ్ళ మొక్కల దగ్గర ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. అందుకే గులాబీ మొక్కలను తులసి మొక్కకు దూరంగా ఉంచడం చాలా మంచిది. లేదంటే ఇంటి సభ్యుల మధ్య వివాదాలు, తగాదాలు పెరిగే అవకాశం ఉంటుంది.
తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి దాని చుట్టూ పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తులసి కుండీ దగ్గర ఎప్పుడూ డస్ట్‌బిన్ ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూలత, పేదరికం వ్యాపిస్తాయి. ప్రతిరోజు తులసి పూజ జరిగే ఇంట్లో ఆపదకు చోటుండదు, సంపదలకు లోటుండదు అని పురాణాల్లోనే చెప్పబడుతుంది. అందువల్ల మనం ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే మన కుటుంబానికి ఎంతో మంచిది. అందువల్ల తులసిని అలాగే మనం ప్రతిరోజు పూజ చేసుకుంటే మన కుటుంబానికి ఎంతో మంచిదండి. ఈరోజు మన వీడియోలో అయితే దీపం గురించి, అలాగే శుక్రవారం రోజు చేయకూడని పనుల గురించి, అలాగే తులసి కోట దగ్గర ఎలా ఉండాలి, తులసి కోటను ఎలా పూజించాలి అనే విషయాల గురించి మన వీడియోలో తెలుసుకున్నాము. ఈరోజు నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమః. ఓం శ్రీ మాత్రే నమః.